తాండవానికి విలవిల్లాడిన మయన్మార్ నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడనుంది. ఏప్రిల్ 1 నుంచి మయన్మార్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో గల్ఫ్ ఆఫ్ మర్తబాన్కు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు 2 వారాల కాల్పుల విరమణ ప్రకటించిన మిలిటరీ సర్కార్ రెబెల్స్ ప్రాంతాల్లో మాత్రం దాడులు కొనసాగిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి మయన్మార్ చిగురుటాకులా వణికింది. భారీ భూకంపాల దాటికి మయన్మార్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికీ అక్కడ ఆర్తనాదాలు ఆగకుండానే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను చెప్పింది. బంగాళాఖాతంలో గల్ఫ్ ఆఫ్ మర్తబాన్కు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏప్రిల్ 1 నుంచి మయన్మార్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. ఇప్పటికే భూకంపం ప్రభావం దేశవ్యాప్తంగా ఉండగా 60 నుంచి 70% ఇళ్లు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలు, మఠాలు దెబ్బతినగా పునరావాస కేంద్రాలు లేక పౌరులు ఆరుబయటే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో భారీ వర్షాలు కురిస్తే భూకంప బాధితుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటిపోటులా మారే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలకు కూడా భారీ వర్షాలు ఆటంకంగా మారే ప్రమాదముంది. భూకంప ప్రభావిత ప్రాంతాలైన ముయి, ఖోట్సాంగ్ మినహా సికాయ్, మాంటాలే, నాంగ్, ఫకో, షామ్ ప్రావిన్సుల్లో సోమవారం సాయంత్రం నుంచే వర్షాల ప్రభావం మొదలైందని మయన్మార్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 4 నుంచి 6 తేదీల్లోనూ మరో అల్పపీడన సూచన ఉందని, అప్పుడు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మర్తబాన్ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని మయన్మార్ వాతావరణ విభాగం అధికారి ఓవెన్ నై హెచ్చరించారు. భూకంప విధ్వంసం కవరేజీకి వచ్చే అంతర్జాతీయ మీడియాను నిషేధిస్తూ మయన్మార్ మిలిటరీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి మిలిటరీ ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయని, అయితే విదేశీ మీడియా ప్రతినిధులకు ప్రస్తుతం సౌకర్యవంతమైన వస్తువులు లేవని, దాంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించిన మిలిటరీ సర్కార్ రెబెల్స్ ప్రాంతాల్లో వైమానిక దాడులను యథావిధిగా కొనసాగిస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో 10ల సంఖ్యలో రెబెల్స్ చనిపోయారని థాయిలాండ్ కేంద్రంగా పనిచేస్తున్న మయన్మార్ మీడియా సంస్థలు తెలిపాయి. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోగా మిలిటరీ సర్కార్ ఆంక్షలను విధిస్తోందని, ఈ విధానం సరికాదంటూ ఐక్యరాజ్య సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సహాయక బృందాలను అడ్డుకోవద్దని కోరింది. స్కై విల్లాలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న 29 ఏళ్ల ఓ గర్భిణి 12 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. చైనా రెస్క్యూ బృందాలు ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టగా ఆ గర్భిణి మూలుగు వినిపించడంతో జాగ్రత్తగా స్లాబ్ను కట్ చేసి ఆమెను కాపాడారు. మాండలేలోని గ్రేట్ వాల్ హోటల్లో మరో గర్భిణిని మయన్మార్ అగ్నిమాపక శాఖ కాపాడింది. మరోవైపు మాండలే సమీపంలోని బంగారు గనిలో 27 మృతదేహాలను వెలికి తీశామని పియర్స్ టౌన్షిప్ మిలిటరీ కౌన్సిల్ అధికారులు తెలిపారు. భూకంప మరణాల సంఖ్య 3034కు చేరుకుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు మాండలేలోని 11 అంతస్తుల స్కై విల్లా భవనం 6వ అంతస్తులో 75 ఏళ్ల వయసున్న ఓ బామ్మ తన కొడుకు, కోడలు, 3 మనవరాళ్లతో ఉంటోంది. శుక్రవారం నాటి భూకంపంతో ఆ భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బామ్మ, ఆమె మనవరాళ్లు మాత్రమే ఫ్లాట్లో ఉన్నారు. శిథిలాలు మీదపడి రక్తపు గాయాలైనా ఆ బామ్మ భయపడకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఓ సుత్తి ఆమె చేతికి దొరికింది. దాన్ని మనవరాళ్లకు ఇచ్చి గోడలను పగలగొట్టి బయటపడాలని సూచించింది. మనవరాళ్లు కష్టపడి ఓ రంధ్రం చేసి బయటకు రాగలిగారు. అయితే ఆ రంధ్రం చిన్నదిగా ఉండడంతో బామ్మ మాత్రం బయటకు రాలేకపోయారు. అంతలో తదనంతర ప్రకంపనలతో శిథిలాలు మరింత కుంగాయి. అయితే బయటకు వచ్చిన 3 మనవరాళ్లు సోమవారం రెస్క్యూ బృందాలను వెంట తీసుకొచ్చి తమ బామ్మను కాపాడుకున్నారు. భూకంపం సంభవించిన రోజు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో ముస్లింలు పెద్ద సంఖ్యలో మసీదులకు వెళ్లారు. భూకంపం కారణంగా దేశంలోని 60కి పైగా మసీదులు కూలిపోగా వాటిల్లో ప్రార్థనలు చేస్తున్న 700 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రఖై మసీదులోని 59 మంది మృతి చెందారని తెలిపింది.